స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారే. అది ఎంపీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ. ఈ రాష్ట్రాన్ని కులాల పరంగా విడదీసి ఒకే సామాజిక వర్గం ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి ప్రజలని ఇబ్బంది చేసి ఎంతో మంది ప్రాణాలు పోయినాయి అంటే ఒక జగన్ రెడ్డే కారణం. కాబట్టి తక్షణం జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, విచారించాలి. తద్వారా వాళ్ళ దోపిడీ చేసిన సొమ్ము అంతా కూడా వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి. ప్రజల ఖజానాలో అయ్యాయి. ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సార్, వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం కక్షపూరిత అరెస్ట్లే తప్ప దీంట్లో విషయం ఏమి లేదు అని అంటున్నారు. దానికి మీ సమాధానం జనసేన తరఫున? ఏ రెడ్ బుక్ రాజ్యాంగం అని నీ మీద 11 కేసులు 32 కేసులు ఎందుకు పెట్టారు? నువ్వు దొంగవు కాబట్టి, ఇది రాష్ట్రాన్ని దోపిడీ చేసావు కాబట్టి గత ప్రభుత్వంలోనే పెట్టారు. నేను ఇప్పుడు పెట్టడం కాదు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఏముంది? నువ్వు చేసినవన్నీ రాశారు అందులో. అంతకుముందు దానికి కూడా సమాధానం చెప్పండి. 31 కేసులని వెనకబెట్టుకొని, ఈడీ కేసులు 11 పెట్టుకొని తక్షణం ఎమ్మటే జగన్ రెడ్డిని, వాళ్ళ సహచర మంత్రుల్ని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా సీజ్ చేయాలి.